హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ఇదే భాస్కర్ ఫ్రెండ్స్. ఇవాళ మనకైతే అమనగాలు అయితే ఉన్నాయి. మనకైతే ఈ శ్రీమాత డైరీ ఫామ్లో అయితే ఉన్నాయి. మనకైతే ఇక్కడ మనకైతే సోమవారం అంటూ మనకైతే ఆదివారం అయితే లోడ్ తీసేపోయి మనకైతే ఈ వారం వచ్చేసి సోమవారం అనమాట. మనకైతే ఇవాళ అవును ప్రజెంట్ అయితే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ అయితే 9 ఆవులు అయితే లోడ్ తీసేసాయి. మనకైతే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకైతే 75,000 నుంచి 1,05,000 వరకు అయితే ఉన్నాయి. మనకైతే లాస్ట్ ప్రైజ్ వరకు అండ్ 4 అయితే పాలిచ్చేటి ఉన్నాయి. మీతో వచ్చేసి చూడాలి అయితే మనకైతే ఒక్కొక్క అవకతలు అయితే కనుక్కున్నాం రండి. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. మొత్తం ఎన్ని ఆవులు వచ్చాయి అన్న? ఈ వారం 9 ఆవులు వచ్చినాయి. 9 ఆవులు వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు 9 ఆవులు అయితే వచ్చినాయంట మనకైతే. అండ్ 9 ఆవులలో మన తాన పాలిచ్చేటి ఉన్నాయి, సూడి ఉన్నాయి. మనకైతే 4 పాలిచ్చే ఆవులు ఉన్నాయి, 5 సూడి ఆవులు ఉన్నాయి. 4 పాలిచ్చే ఆవులు ఉన్నాయి, 5 సూడి ఆవులు ఉన్నాయి. ఓకే ప్రజెంట్ అన్న మన తాను ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంది? 75 నుంచి ఉన్నాయి. 75,000 ఈ వారం 75 నుంచి ఉన్నాయి. 75,000 నుంచి తగ్గొచ్చా అన్న? మల్లవారం తగ్గొచ్చా? మల్లవారం అంటే సంతకు పోయినాక చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం ఏం చెప్పలేము. ఒక్కొక్క వారం ఒక్కొక్క తీరు. ఓకే మన అడ్రస్ చెప్పేసారు రైతులకి అన్న. మనది ఆమనగల్ గ్రామం, ఆమనగల్ మండలము, రంగారెడ్డి డిస్టిక్. ఓకే మైసిగాండి నుంచి ఎంత వస్తుంది? మనకు మైసిగాండి నుంచి ఒక 3 కిలోమీటర్ వస్తాను. మైసిగాండి నుంచి 3 కిలోమీటర్లు. ఫ్రెండ్స్ శ్రీశైలం పోయే రూట్లో మనకైతే మైసిగాండికి వెళ్ళి ఒక 3 కిలోమీటర్లు అయితే వస్తూ ఉంటుంది చూసుకోవచ్చు మనకైతే. అండ్ ఇప్పుడైతే 9 ఆవులు అయితే లోడ్ తినాడు మనకైతే. దాంట్లో కథలు అయితే కనుక్కున్నాం రండి అన్న. ఫస్ట్ ఆవు గురించి చెప్పండి అన్న. అన్న ఇది హెచ్ఎఫ్ జెర్సీ 2 మిక్సింగ్ ఉంది. హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ 2 మిక్సింగ్ ఉంది. ఓకే కొంచెం ముందుకెళ్ళనా చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ జెర్సీ 2 మిక్సింగ్ ఉంది మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఒక నిమిషం అన్న అట్లా ఉండి ఎంకల్ అట్టర్ కాల్ చేయడానికి మనకైతే. అన్న ఇది ఏనిందన్నా? ఈయనదనా? ఏనలేదు ఈయనది పాలావు. ఓకే పాలావు ఎప్పుడు ఏనింది అన్న? ఇది ఒక 10 రోజులు అవుతుందన్నా. 10 రోజులు అవుతుంది. ఓకే నేను చూసుకోవచ్చు మనకైతే ఈయన 10 రోజులు అయితే అవుతున్నట్టు మనకైతే. దీని దూడేం దూడిందన్న? దీని ఆరుదుడు ఉందన్నా. పాలు తీసేసిన ఆల్రెడీ. ఓకే పాలు తీసేసిన. ఓకే పాలు తీసేసినందుకు అయితే అట్రాక్ట్ కనపడట్లేదు మనకైతే. చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ ఆరుదుడు ఉందా? ఆరుదుడు ఉంది. ఓకే అంటే చూసుకోవచ్చు. ఇప్పుడు 10 రోజులు అవుతుంది. మంచి పాలు అయినా ఎంతవరకు ఇస్తుంది మిల్క్? ఇంకా అని ఇప్పుడైతే 8 లీటర్లు ఉన్నాడు రైతు. 9 లీటర్లు చెప్పిండు. మన రైతు మెయింటెనెన్స్ అయితే 8 మీటర్ వస్తాయి. మన తాను 8 మీటర్లు వస్తుంది. ఓకే రోజు మీద 16 లీటర్లు. ఓకే చూసుకోవచ్చు మనకైతే. ముంగల ఫేస్ క్వాలిటీ కూడా చూడండి చూస్తారు కదా. ఓకే ప్రజెంట్ ఈ ఆవుకి ఏం ధర చెప్పగలుగుతున్నాను? 95,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 85కి ఇస్తా. ఎంత? 85. ఇంకా తగ్గుతుండొచ్చా? 1000 అటు ఇటు అయితే 1000 అటు ఇటు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి, తగ్గుతుంట మనకైతే. ఏమన్నా తగ్గుతుండొచ్చు దూరంకి వచ్చిన రైతులకు. ఓకే ప్రజెంట్ అయితే వెళ్ళిపోన్నా. ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి. పాలు చెక్ చేసి తీసుకోవచ్చు. 3 పూటలు అదే 2 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకోండి చూసుకోవచ్చు. ఓకే ఓకే నెక్స్ట్ జట్కి వెళ్ళిపోండి రండి. రెండవ జట్కి అన్న. రెండవ గురించి చెప్పండి అన్న. అనేది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళు ఈయనది. ఓకే చూసుకోవచ్చు మనకైతే 6 పళ్ళతో అయితే ఉందంట మనకైతే. ఇది అయితే హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే. ప్రజెంట్ అయితే ఇది మనకు అన్న మనకి ఇది ఈనిందానా? ఈయనది అనేది ఈనిందే. ఈయనది. ఓకే ఎన్ని రోజులు అవుతుందన్న? ఈయన 4 రోజులు అవుతుందన్న. 4 రోజులు అవుతుంది. కొంచెం పాలు తీసేసారు కదా? పాలు తీసేసిన అందుకే కనిపించట్లేదు అట్లా అని చెప్పేసి చూసుకోవచ్చు మనకైతే. ఆల్రెడీ ఎన్ని రోజులు అవుతుందన్న? ఇది 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. ప్రజెంట్ దీని దూడేం దూడుందన్న? ఆడుదుడా సన్నకట్టు చూడండి. అండ్ పొడుగు నాలుగు తీసుకోండి మనకైతే. ఆల్రెడీ అన్న అయితే పాలు అయితే తీసేసిందంట. ఎంతవరకు ఇస్తున్నాను పాలు అన్న? 8 ఇస్తున్నాను పూటకి. ఏం పెరగవచ్చా? ఇంకొక లీటర్ పెరుగుతాను. ఓకే 9 పెట్టుకోవచ్చు. 9. ఓకే ప్రజెంట్ ముంగల ఫేస్ కాల్ కూడా మనకైతే క్రాస్ కండి. ఇది క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్. ఓకే దీనికి ఏం ధర చెప్తున్నాను అన్న? దీనికి 98 చెప్తున్నాను. ఫైనల్ రేటు 88కి ఇస్తాను. 88. ఓకే ఒక 9 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు. 9 వరకు. ఓకే వెళ్ళిపో అన్న. అన్న మూడవ గురించి చెప్పండి అన్న. హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ కడపని వేస్తుంది. ఓకే కడపలు వేసింది చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ క్రాస్ అంటే కడపలు అయితే వేస్తుందంట. ముంగల ఫేస్ క్వాలిటీ కూడా చూసుకోండి మనకైతే. అన్న ఇప్పుడు ఇంత ఎన్న అవుతానా? అన్న ఇప్పుడు ఇంత 3 అవుతానా? ఇప్పుడు ప్రజెంట్ ఆ రెండవలు కూడా 2 అవుతాయి. 2 అవుతాయి అవి 2 అవుతాయి. ఇది ఇప్పుడు ఇంత 3 అవుతా. ఇప్పుడు ఈనలేదు ఇంకా ఈయనలే. ఇంకొక వారం టైం ఉందన్నా. ఓకే చూసుకోవచ్చు. వారం రోజులు అయితే టైం ఉందంట మనకైతే. ముంగల ఫేస్ క్వాలిటీ కూడా మనకైతే. ఇప్పుడు ఇంతే 3 అవుతానా? 3 అవుతా. ఓకే అన్న ఇది రైతులు ఎంతవరకు చెప్పినాను పాలు? మనకు 10 చెప్పిరానా? ఓకే 10 చెప్పారు. మన దాంతో ఒక 9 అయితే వస్తాయి ఆరామ్స్గా. ఒక 9 అయితే వస్తాయి మన మెయింటెనెన్స్కి. 9 మన రైతుల మెయింటెనెన్స్ వరకు 9 ఇస్తుంది. ఓకే అట్టర్ చూడండి మనకైతే. సన్నకట్టు కూడా సూపర్ ఉంది మనకైతే. 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి సన్నకట్టు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అన్న ఇప్పుడు మనకి దీనికి ఏం ధర చెప్తున్నాను అన్న? దీనికి 1,00,000 రూపాయలు 98,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 90కి ఇచ్చేస్తా. 90కి. ఓకే ఫైనల్ రేట్ అయితే 90కి ఇచ్చేస్తా. 1000 అటు ఇచ్చేస్తా. ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు. 9,000కి అయితే ఇస్తాడంత ఫ్రెండ్స్ అన్న అయితే చూసుకోవచ్చు. అంటే ఆవైతే బాగుంది మనకైతే. సూపర్ ఉంది. ఎల్ల జర్నీలు వచ్చింది. అవును
కనిపెడట్లేదు. పొద్దుగాల 4 గంటలకు దిగినా మబ్బుల, అందుకే కనబడ ఆవు కనబడతలేదు. రేపటి వరకు సెట్ అయిపోయి రేపు సెట్ అవుతుంది ఆవు. చూసుకోవచ్చు అన్న. 4వ కొత్త చెప్పనా అనేది హెచ్ఎఫ్ అన్న. ఓకే చూసుకోవచ్చు మనకైతే హెచ్ఎఫ్ అంట ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు ఇందులో ఫేస్ కార్డ్ కూడా మనకైతే. అండ్ ఇది మనకు ఏంటంటే ఫ్రెండ్స్ జర్నీలు వచ్చింది. అండ్ ఇప్పుడే మప్పుల 4 గంటలకు అయితే దిగినంట. అట్లా అని చెప్పేసి ఏం కనబడట్లేదు. రేపటి వరకు అయితే మంచి సెట్ అయితే ఫ్రెండ్స్ ఆవులు అయితే చూసుకోవచ్చు అన్న. ఇది ఈనిందానా? ఈన్లేనా? తినడానికి ఇంకొక వారం రోజులు టైం ఉంది తినడానికి. వారం రోజులు అయితే టైం ఉంది తినడానికి. ఓకే ప్రజెంట్ అయితే మనకు ఏంటంటనా ఎంతవరకు చెప్పిన రైతులు అన్న 12 చెప్పిండు రైతు. ఓకే ఆడ 12 చెప్పిండు పూటకి 2 పూటలు కలిసి 24 లీటర్లు. 24 కానీ 20 అయితే వస్తాయి అన్న ఆరామ్స్గా. అంటే మన రైతుల వాళ్ళకి 20 వస్తాయి. ఓకే నేను చూసుకోవచ్చు మన రైతుల వారికి అయితే సూపర్ ఉంది. చెనకట్టు కూడా ఇక 4 పర్ఫెక్ట్గా ఉన్న పీట్ జాబ్ మనకి అయితే. అండ్ ప్రజెంట్ అయితే ఇక హైట్ చెనకట్టు మనకైతే ప్రజెంట్ మన రైతుల వరకు అయితే ఒక 20 లీటర్లు అయితే 20 నుంచి 22 లీటర్లు వస్తాయి మన రైతులు. ఓకే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే అన్న అట్లే ఉండు. దీనికి ఏం ధర చెప్తున్నాను అన్న? 1,10,000 చెప్తున్నాను. 98కి ఇచ్చేస్తా. 98,000కి ఇచ్చేస్తా. మెయింటెనెన్స్ చేసుకుంటే మంచిగా 24 లీటర్లు 24 లీటర్లు ఆరామ్స్గా ఇస్తాను. ఓకే కాకపోతే మన రైతుల వరకు అయితే రైతుల వరకు 22 లీటర్ అయితే వస్తాయి చెప్తున్నా. ఓకే చూసుకోవచ్చు మనకి హెచ్ఎఫ్ ఫ్రెండ్ మనకైతే ప్యూర్ హెచ్ఎఫ్ ఇది. ఓకే ప్యూర్ హెచ్ఎఫ్ అంటే మనకైతే చూసుకోవచ్చు అన్న. 5వ కొత్త చెప్పనా అన్న? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ మంచి సైజు, హెవీ బాడీ, హెవీ సైజు. కాకపోతే జర లోడింగ్లో వచ్చింది కాబట్టి ఏం కనబడాలి. ఏం కదా నావు ఏందన్నా? ఓకే నేను చూసుకోవచ్చు. ఆల్రెడీ అయితే డెలివరీ అయితే అయిపోయిందంట. మనకైతే ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ అయితే? 3 రోజులు అవుతుందన్న. 3 రోజులు నేను చూసుకోవచ్చు. మనకైతే 3 రోజులు అయితే అవుతుందన్న ఫ్రెండ్ డెలివరీ అయిపోయింది మనకైతే ప్రజెంట్ అయితే. అండ్ ఏం కావాలి అట్టర్ కాల్ చూడాలి మనకైతే ప్రజెంట్ అన్న. రైతులు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 3 రోజులు అవుతుంది. ఇది మనకు ఎంతవరకు ఇస్తున్నాం పాలు అన్న? ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 8-8.5 వస్తుందన్న ఓకే పూటకు. ఓకే ఇప్పుడు ప్రజెంట్ అన్న మన రైతుల వరకు ఎంత 10 ఇస్తుందన్న. అయిపోయింది. 6 పండ్ల మీద ఉంది. 6 పళ్ళ మీద ఇప్పుడు ఏంది 2 అవుతా. మంచి సైజు మంచిది. కాకపోతే లోడింగ్ వచ్చింది కాబట్టి లోడింగ్లో వచ్చింది కాబట్టి ఆవు కనబడతలేదు. దీని దూడ ఏమందన్న? దీన్ని మొగదూడు ఉందన్న. మొగదూడు క్రాస్ అయితే ఇది అన్న? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ అదే చూసుకోవచ్చు. మంచి సైజు, సన్ను కట్టు ఉంది. అట్టర్ కూడా సూపర్ ఉంది మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే దీనికి ఏం ధర చెప్తున్నానా? 1,05,000 చెప్తున్నాను. 95కి ఇస్తా. 95,000కి ఇచ్చేస్తా. నేను చూసుకోవచ్చు. 95,000కి అయితే ఇచ్చేస్తాడంట ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. ఓకే ఓకే నెక్స్ట్ అదేకి అయితే వెళ్ళిపోయినాను మనకైతే అన్న. 6వ కొత్త చెప్పానా? హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్ ఓకే. మనకి ఇది ఎన్ని పళ్ళు తోటి ఉందన్న? అనేది కడపని లేచిందన్న. ఇప్పుడు ఏంటారు 3 అయితే. ఇప్పుడు ఎక్కడ తాడు 3 అవుతా. 3 అయితే నేను చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటే 3 అయితే అంటారు మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది అన్న. రైతులు ఎంతవరకు చెప్పిన పాలు అన్న? రైతు వచ్చి 8 మీటర్ చెప్పిండు. 8 చెప్పిండు. ఓకే మన వారికన్నా 15 లీటర్ అయితే వస్తాయన్న. 14-15 రోజు మీద అట్టర్ ఉంది. కాకపోతే టైం ఉంది ఇంకొక 15 రోజులు టైం ఉంటుంది. 15 రోజులు టైం ఉంది అంటే మనకైతే మెయింటెనెన్స్ చేసుకుంటే నాకు తెలిసి మనకు ఇవ్వచ్చు ఫ్రెండ్. మనకైతే 8 వరకు అయితే ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇక చూసుకోవచ్చు మెయింటెనెన్స్ బట్టి పాలు మనకైతే సన్నకట్టు ఇట్లా బాగుంది. పీట్ జాబ్ ఉంది. మంచిగా హైట్ ఉంది. 4 పర్ఫెక్ట్గా ఉన్న శనకట్టు కూడా చూసుకోవచ్చు. ఈ ఆవు సైజు కూడా అండి. సైజు నా సైజు ఉంటుంది. అవునన్న. క్రాస్ కొంచెం టైం ఉంది తినడానికి. 15 రోజులు అయితే టైం పెట్టుకోండి అన్న. దీనికి ఏం ధర చెప్తున్నాను? 88,000 చెప్తున్నాను. ఫైనల్ రిటర్న్ 80కి ఇస్తా. 80,000కి ఇస్తాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 80,000కి అయితే ఇస్తాడంట ఫ్రెండ్స్ అన్న అయితే చూసుకోవచ్చు. ఓకే ఇదంతా నిండిపోతుంది చూస్తారు కదా. ఇది ఇక్కడ నింటుంది. నిదానం, చాలా నిదానం. ఇదంతా నిండుతుంది. కొంచెం టైం ఉందన్న. టైం ఉంది. ఇంకో 15 రోజులు టైం ఉంది. అదే చూసుకోవచ్చు. ఓకే ధర అయితే చెప్పుడు కదా. ఫైనల్ రేట్ అయితే 80,000కి ఇచ్చేస్తా. చూసుకోవచ్చు. ఓకే అన్న. 7వ కొత్త చెప్పానా అన్న? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ ఈనానికి ఉందానా? ఈనానికి ఉందా? ఇంకో 10 రోజులు టైం ఉంది. మంచి సైజు ఉంది. హైట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ముంగల ఫేస్ క్వాలిటీ కూడా ఇవ్వడానికి మనకైతే ఇక చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు మనకి ఇది ఈనానికి ఉందా? ఈనానికి ఉందా? ఓకే ప్రజెంట్ ఏంటంటే మనకి ఇది ఎంతవరకు చెప్తున్నా రైతులు అన్న? రైతు మనకు 10 లీటర్ చెప్పిండు అన్న. 10 లీటర్ చెప్పిండు. 10-11 చెప్పిండు. చూసుకోవచ్చు. ఇట్లా ఇరగని 10-11 వరకు అయితే చెప్పినంట ఫ్రెండ్స్ మనకైతే. ఇక అన్న అయితే మన వరకు అయితే ఒక 10 ఎత్తుకున్నాను. 10 వస్తుంది. ఓకే మీరు చూసుకోవచ్చు. ముంగల ఫేస్ క్వాలిటీ చూడండి సూపర్ ఉంది. ఫేస్ క్వాలిటీ చూడండి మనకైతే. ఇప్పుడు ఇంత 2 అవుతా కానీ 2 అయితే ఇప్పుడు. ఓకే నేను చూసుకోవచ్చు. ఇంత 2 అవుతామంట. ఫస్ట్ దగ్గర 10 ఇచ్చింది. ఓకే ఇప్పుడు ఎంత లేనా 11 అయితే ఆరామ్స్ వస్తాను. అంటే మెయింటెనెన్స్ చేసుకుంటే మెయింటెనెన్స్ చేసుకుంటే వాళ్ళ చేతుల పని మన చేతులు ఏముండదు. అంతే. ఇక మనం ఏంటంటే చూసుకోవచ్చు.
అండ్ ఫ్రెండ్ మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఇస్తారు ఫ్రెండ్ మనకైతే ఇంకా కొంచెం టైం ఉంది. ఇంకొక 15 రోజులు టైం ఉందన్న. 15 రోజులు టైం ఉంటుంది ఇంకా. 15 రోజులు తినడానికి. ఓకే అన్న దీనికి ఏం ధర చెప్తున్నాను? 1,20,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ అన్న 1,05,000కి ఇచ్చేస్తాను. 1,05,000కి రోజు మీద మనకైతే మెయింటెనెన్స్ చేసుకుంటే 24-22 లీటర్లు. 22 లీటర్లు అయితే వస్తాను. 22 లీటర్లు అయితే ఇస్తా ఫ్రెండ్ తీసుకోవచ్చు. వెళ్ళిపోనా తీసుకోవచ్చు అన్న. 8వ ఒక తేపనా ఏం రెడీ ఇది? హెచ్ఎఫ్ అనేది. హెచ్ఎఫ్ ఇది. ఓకే ఇప్పుడు ఏంటి అన్న అయితే అనేది 3 ఈయనదన్నా. ఏంటా బండిలో వస్తుంటే ఈయనది. ఓకే లోడింగ్లో అయితే ఈయనదంట ఫ్రెండ్స్. మనకు చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ అయితే నరాలు సూపర్ ఉన్నాయి. పాల నరాలు అయితే సన్నకట్టు కూడా ఫీడ్ బిట్ జాబ్ ఉంది మంచిగా హెవీ సన్నకట్టు. మనకైతే ప్రజెంట్ ఇంకా రకాలు కూడా చూపిస్తారండి. అండ్ ఎంతవరకు ఎత్తుకుందామన్న పాలు అన్న? రైతు 12 చెప్పిండు అన్న పూటకి. ఓకే 2 పూటలు కలిసి 24 లీటర్లు చెప్పిండు రైతు. మన వారికి అయితే 10 ఎత్తుకుందామా? 11 వస్తుంది. 11 సైజు ఉంది, బ్రీడ్ ఉంది కదా. అవునా చూసుకోవచ్చు. ఇది క్రాషా? హెచ్ఎఫ్ అనేది. హెచ్ఎఫ్ నేను చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ అంట. అండ్ ఈనిందంట మనకైతే దీని దూడన్న దూడ ఆడుదూడు ఉందన్న. పొద్దున 3 రూపాయలు తీసేసాను పొద్దున. ఎంతవరకు ఇచ్చింది? ఒక 6 లీటర్లు ఇచ్చింది. 6 లీటర్లు అంటే 3 రూపాయలు తక్కువనే ఇస్తుంది. రాంగ పెరుగుతుంది. రోజులు గడుస్తుంటే పాలు ఎక్కువ అవుతుంటాయి. మనకైతే చూసుకోవచ్చు. అట్టర్ కూడా చూసుకోండి. ఆవు సైజు ఉంది. కాకపోతే ఏంటంటే లోడింగ్లో వచ్చింది కాబట్టి కనిపిస్తలేదు ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఇవాళ వండుకొని రేపు లేస్తే జర మనకి సెట్ అయిపోతుంది. ఆవు సెట్ అయిపోతుంది. తిని తాగితే సెట్ అయిపోతుంది. చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఓకే దీని ధర ఏం చెప్తున్నాను? 1,20,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ అన్న 1,05,000కి ఇస్తాను. 1,05,000కి ఇచ్చేస్తాను. కొంచెం చూసుకోవచ్చు. 1,05,000కి అయితే ఇస్తాడంట ఫ్రెండ్స్ అన్న అయితే. ఓకే వెళ్ళిపోనా అన్న. లాస్ట్ చావు గురించి చెప్పండి అనేది. హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్ 4 పళ్ళ మీద ఉంది. 4 పళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఈనిందా? 2 అవుతా అంటే ఈనిందా? ఈయనది. ఈయనదనా? ఈనిందా? ఈయన 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు ఎంతవరకు ఇస్తుందన్న పాలు? మన ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఒక 6 లీటర్ ఉన్నాయి. సంకవాపు వచ్చింది. శంఖవాపు అయితే వచ్చింది. 6 లీటర్ ఉన్నాయి. నేను చూపిస్తా. అది కూడా మనకైతే ఇక్కడ ఒక సన్న సైడ్ అయితే శంఖవాపు అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం శంఖవాపు వచ్చింది చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎంతవరకు ఇస్తుందన్నా? 6 లీటర్ వస్తున్నాయి టైంకు. అంటే 3 రూపాయలా? 3 రూపాయలు. ఎప్పుడైందన్నా? ఒక 3 డేస్ అయిందా? 3 రోజులు అవుతుంది. ఒక 3 రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. అక్కడ ఒక సన్న వారికి అయితే పొడిగాపు అయితే వచ్చింది ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అంటే ఎంతవరకు ఇస్తుందన్న కెపాసిటీ దీన్ని? దీని కెపాసిటీ రోజు మీద 18-20 లీటర్ ఉంటుంది. 18 లీటర్లు. హెచ్ఎఫ్ అన్న 9 లీటర్. అదే హెచ్ఎఫ్ 18 లీటర్లు. రోజు మీద అంటే పూటకి వచ్చేసి 9 లీటర్లు పెట్టుకోవచ్చు. మనకైతే పాలు తీసేసి కాబట్టి కనపడట్లేదు. పాలు తీసేసిన మార్నింగ్ మొత్తం. ఓకే చూసుకోవచ్చు. దీని దూడ ఉందన్న? పొద్దుడ. ఓకే ప్రజెంట్ మనకి ఇది ఏం ధర చెప్తున్నా? 98,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 90కి ఇస్తాను. 98,000 అయితే చెప్తున్నాను. అయితే 90,000 అయితే ఇస్తాడంట. ఓకే వెళ్ళిపోండి చూసుకోవచ్చు.